జై గురుదత్త లంచ్ బాక్స్ కోసం 1 పాట్ రెసిపీ చేద్దాం. వెజిటేబుల్ రైస్ చేద్దాం. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, 2-3 పచ్చిమిర్చి చీరి పెట్టుకున్నాను, ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసిన ఒక క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో మరియు పీల్ చేసి కట్ చేసినటువంటి ఒక పొటాటో, అరకప్పు బఠానీలు, పచ్చి బఠానీలు మరియు ఒక కొబ్బరి చిప్పలో సగం చిప్ప మాత్రమే వెనక వైపు కూడా పీల్ చేసి సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రం చేసి తరిగి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టి అందులో 1 స్పూను నెయ్యి వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి అది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి చిటపటలాడాక మొదటగా ఆనియన్ వేశాను. తర్వాత చీరిన పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేశాను. తర్వాత టొమాటోలు వేశాను. ఒక్కొక్కటి వేయడానికి 10 సెకండ్ల గ్యాప్ పెట్టుకొని కలుపుతూ వేగాక వేయండి. తర్వాత ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి కలిపాను. తర్వాత ఒక క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేశాను. తర్వాత ఒక పొటాటోను కూడా వేశాను. అరకప్పు పచ్చి బఠానీలను కూడా వేశాను. తర్వాత 4 వైపులా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక్కొక్క మసాలా పౌడర్లని యాడ్ చేసుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. తర్వాత అరకప్పు తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా వేశాను. కొబ్బరి ఇక్కడ మంచి రుచిని ఇస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ మరియు 1/4 టేబుల్ స్పూను పసుపు మరియు 1 టేబుల్ స్పూను ధనియా జీరా పౌడర్ని వేశాను. తర్వాత 1/2 టీ స్పూన్ మాత్రమే కారం సరిపోతుంది, ఎందుకంటే చీరిన పచ్చిమిర్చి వేసాం కదా. తర్వాత 1/4 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసి మసాలా పొడులు ఏవి కూడా మాడిపోకుండా నిదానంగా కలపాలి. తర్వాత శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి గుప్పెడు పుదీనా, గుప్పెడు కరివేపాకును కూడా వేసి 4 వైపులా కలపాలి. కూరగాయలన్నీ పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి బియ్యంని నీళ్ళతో సహా వేసేయాలి. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల నీరు నేను పోసాను. 3 విజిల్స్ రానిస్తే కమ్మనైనటువంటి 1 పాట్ పలావ్ రెసిపీ రెడీ అవుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.